మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే. విజయవాడ గవర్నర్పేటలోని అట్టా రత్తయ్య కాలనీలో 4 అంతస్తుల భవనంలో వ్యభిచారం గుట్టుగా సాగిపోతోంది. ఆ భవన యజమాని ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్రోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి. ఈ క్రోసూరి సుబ్రహ్మణ్యం భవనంలోనే 4th ఫ్లోర్లో, ఆ 4 అంతస్తుల భవనంలో 4వ ఫ్లోర్లో ఇష్టారీతిన వ్యభిచారం చాలా గుట్టుగా నడిచిపోతోంది చాలా రోజులుగా. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. వెంటనే పోలీసులు 4 బృందాలతో దాడులు చేశారు, మెరుపు దాడులు చేశారు. గవర్నర్పేట సిఐ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేస్తే విషయం మొత్తం బయటకు వచ్చింది. వివరాలన్నీ బయటకు తీస్తే ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్రోసూరి సుబ్రహ్మణ్యం భవనం. అతనికి తెలిసే ఇదంతా జరుగుతోందని చెప్పి పోలీసులకు పక్కా సమాచారం ఉంది. అక్కడ ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. A5గా ఆ భవన యజమాని క్రోసూరి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితుంది. ఆయనకి తెలిసే జరుగుతుంది. ఎందుకంటే ఆయన భవనంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలీదా? పోలీసులు కూడా పక్కా సమాచారం ఉంది. క్రోసూరి సుబ్రహ్మణ్యానికి తెలిసే జరుగుతుంది. అయితే ఇక్కడ దర్యాప్తులో కనిపెట్టాల్సింది ఏంటంటే మొత్తం ఈ వ్యవహారం నడిపించేది ఆయనేనా, లేకపోతే వేరే వాళ్ళు నడిపిస్తూ ఈయనకేమన్నా నెల నెల డబ్బులు ఇస్తా ఉన్నారా? ఎందుకంటే చాలా రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతుల్ని తీసుకొచ్చి మరీ ఈ వ్యభిచార రొంపిలోకి దింపి మరీ వాళ్ళకి డబ్బు ఆశ చూపించి చాలా రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్టుగా సమాచారం. అంటే ఏ విధంగా జరుగుతుందో ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అందమైన యువతులు పశ్చిమ బెంగాల్ నుంచి, కర్ణాటక నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళందరినీ అమ్మాయిల్ని తీసుకొచ్చి గవర్నర్పేట దగ్గర ఉన్న అట్టా రత్తయ్య కాలనీలో ఈ వైసీపీ నాయకుడు ఆ 4 అంతస్తుల భవనంలో ఆ అమ్మాయిలందరినీ తీసుకొచ్చి అమ్మాయిల ఫోటోలు ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఇక మగవాళ్ళని ఆకర్షిస్తారు, విటులను ఆకర్షిస్తారు. ఆకర్షించి వాళ్ళతో డబ్బులు డీలింగ్ని మాట్లాడేసుకుంటారు. నేరుగా ఓకే అయిపోయిన తర్వాత నేరుగా ఆ విటుణ్ణి 4th ఫ్లోర్లోకి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేసేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, పంపించేస్తారు. ఇట్లా చాలా రోజులుగా జరుగుతుంది. పక్కా సమాచారంతో కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో గవర్నర్పేట సిఐ ఆధ్వర్యంలో దాడులు చేస్తే ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. సో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పాల్సింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ క్రోసూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమక్షంలోనే ఈయన జాయిన్ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీలోనే ఉండే. అంతకుముందు ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వడ్డీకి డబ్బులు ఇచ్చి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసి చాలామందిని వేధింపులకు గురి చేశాడంట. సో ఈ విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ ఇతను పక్కన పెట్టింది. సో ఆయన గత ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో డెఫినెట్గా A5గా ఈ కేసులో క్రోసూరి సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇది? ఆ అమ్మాయిల్ని తీసుకొచ్చే విధంగా ఎట్లా ప్రేరేపిస్తూ ఉన్నారు, మొత్తం కాల్ రికార్డులు, గత హిస్టరీ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం సూత్రధారి క్రోసూరి సుబ్రహ్మణ్యమేనా కాదా తేల్చే పనిలో ఉన్నారు. ఆయనకు తెలిసే జరుగుతుంది, చాలా రోజులు జరుగుతుంది. అమ్మాయిల్ని తీసుకొచ్చి కొన్నిసార్లు బెదిరించారంట కూడా. అంటే ఆ వ్యభిచార రొంపులోకి దిగి వాళ్ళు అడిగినటువంటి డబ్బులు ఇవ్వకుండా చాలా వరకు బెదిరించి భయపెట్టి వ్యభిచార రొంపులోకి దింపి నానా రకాలుగా ఒక హింస చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే పరిపాటిగా మారిపోయిందండి. గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దారుణంగా బిహేవ్ చేశారన్నది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎంపీ మొత్తం నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన పరిస్థితుంది. పార్లమెంటు సభ్యులందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇంత దారుణంగా నగ్న వీడియోలు ప్రదర్శిస్తూ ఉన్నాడని చెప్పి. ఎమ్మెల్సీ కూడా మొత్తం బట్టలు పేసుకుని ఆయన అరాచకం చేశాడు. తర్వాత సంజన, సుకన్య మాట్లాడినటువంటి ఒక మాజీ మంత్రి ఉన్నాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతు మంత్రులు ఉన్నారు, బూతు చేసేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని చాలా వరకు డ్యామేజ్ చేసిన పరిస్థితుంది. ఇంకా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీ నీడలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా వ్యభిచారం నడిపిస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికే పరిమితమైపోయిన తర్వాత కూడా చాలా వరకు ఆయన బ్యాడ్ అయిపోతూ ఉన్నాడు. పల్నాడు పర్యటనలో పాపం ఒక పెద్ద ఆయన్ని ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆయన రోడ్డు మీదకి వచ్చి పూలు జల్లుదామని ఇచ్చారు.
ఇష్టం వచ్చినట్టుగా బండి పోనిచ్చారు. ఆ కారు చక్రాల కింద మా పాపం నలిగిపోయి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. తీవ్ర గాయాలయ్యాయి. అసలు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా కొద్దిగా బెటర్గా ఉండేదేమో, కానీ పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. మానవత్వం లేకుండా బిహేవ్ చేసిన పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అసలు నాకు తెలియదు, మా పార్టీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలిసిందని అమాయకంగా చెప్తా ఉన్నారు. సో అది కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక చులకన భావం కనిపిస్తోంది. ఈయన కనీసం మానవత్వం లేదా అని. ఇది ఏదైనా ఫస్ట్ టైమా అంటే గతంలో కూడా చాలా జరిగినాయి. ఇదే పల్నాడు పర్యటనలో అసలు ఆంక్షలు పెట్టారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, కానీ లిమిటెడ్గా రండి. మీకు ఒక 11 వాహనాలు కాన్వాయ్ ఉంటుంది, అది కాకుండా ఎక్స్ట్రా ఒక 3 వాహనాలు తెచ్చుకోండి, ఒక 100 మంది నాయకులతో రండి, కార్యకర్తలతో రండి. కానీ వేలాదిగా తీసుకొచ్చి ఆ ఇరుకైన రోడ్లలో అంతా ఉక్కిరి బిక్కిరి చేసేసి తొక్కిసలాడి జరిగి ఏమైనా ఇబ్బందులు క్రియేట్ అయితే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. వద్దు సార్, అలాంటి అవాంఛనీయ ఘటనలు వద్దని చెప్తే వినిపించుకోవాలా. విపరీతంగా వేలాదిగా జనాన్ని తీసుకొచ్చేసి రచ్చరచ్చ గందరగోళం చేశారు. ఒక అంబులెన్స్ చిక్కుకుందంట పల్నాడు పర్యటనలో. ఒక అంబులెన్స్ వీళ్ళ ర్యాలీ ఉన్న కారణంగా చిక్కుకుపోయి అందులో ఉన్న పేషెంట్ చనిపోయాడు, సకాలంలో ఆసుపత్రికి పోలేక. ఇలాంటి దారుణాలన్నీ కూడా ఈయన పర్యటనలు జరుగుతాయి. మొన్న పొదిల్లో మనం చూసాం కదండి. ప్రకాశం జిల్లా పొదిల్లో మహిళల మీద రాళ్ళు తీసుకుని కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వాళ్ళు వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా రోడ్డు పక్కన చేస్తూ ఉంటే రాళ్ళు తీసుకుని కొట్టారు. పోలీసులు కూడా రాళ్ళు తీసుకుని కొడితే తలలు పగిలి రక్తాలు చిందాయి. అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా ఇదే విధంగా కనిపిస్తుంది. ఆయన ఇమేజ్ రోజు రోజుకి డ్యామేజ్ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఆడేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పటికైనా మారండి సార్, మీరు ఇప్పటికైనా మారండి అని. ఇప్పుడు ఆయన అంతటా ఆయన ఆ పార్టీకి ఆయన ఇమేజ్కి డ్యామేజ్ చేసుకుంటుంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు, ఆ పార్టీ నాయకులు మరింత డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. గతంలో ఏదైతే బూతు రాజకీయాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు, సో ఇప్పుడు కూడా అదే పద్ధతిన కొంతమంది నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు అయితే చాలా సీరియస్గా కేసు నమోదు చేస్తూ ఉన్నారు. వ్యభిచార ఎవరైతే ఆ గుట్టుగా సాగిస్తున్నటువంటి వ్యవహారం ఉందో అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. ఎన్ని రోజులుగా చేస్తూ ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టారు, డబ్బు ఆశ చూపించి ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడ్డారు, ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి.